హాయ్ 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ ఎగ్గు బిస్కెట్లు. ఆ బిస్కెట్లని వీడియో అయిపోయే వరకు చూసి నేను టిప్ చెప్తాను. ఆ టిప్స్ని ఫాలో అవ్వండి. మీకు రెసిపీ చాలా టేస్టీగా వస్తుంది. అందరూ ఇచ్చేయచ్చు. బిస్కెట్లకి 2 కోడిగుడ్లు వేసుకోవాలి. 1 కప్పు పంచదార. దీన్ని బాగా ఇలా మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా, పంచదార కరిగే వరకు. మీ దగ్గర బెండర్ మిషన్ ఉంటే దాంతో కూడా తిప్పుకోవచ్చు. పంచదార కరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను మిక్సీలో వేసుకుంటున్నాను. బాగా నురగల్లే వచ్చి చాలా బాగుంటుంది బోల్ వచ్చి బిస్కెట్లు. ఇప్పుడు మిక్సీలో పంచదారను కోడిగుడ్డు పట్టింది, ఇలా నురగల్లే వచ్చింది. బాగా మిక్స్ అయ్యి ఇప్పుడు 1 స్పూను బటర్ వేసుకోండి. 1/2 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్ 1/2 మూత వేసుకోండి. బాగా ఇలా తిప్పుకోండి. ఈ బటర్ కరిగే వరకు ఇలా తిప్పుకోండి. బటర్ కరిగాక ఇలా 1 కప్పు మైదా, 2 కప్పులు మైదా పిండి వేసుకోండి. చూసుకుంటూ వేసుకోండి. చపాతీ పిండిలాగా ముద్దకు రావాలి. ఇంకా కొంచెం మైదా పిండి పడుతుంది. ఇలా మైదా పిండి, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్ వేసుకుని ఇలా చపాతీ పిండిలాగా ఉండలాగా కలుపుకోవాలి. ఉండలాగా కలుపుకుని కొంచెం తీసుకుని ప్లేట్కి బటర్ రాసుకోవాలి. ఇలా బిళ్ళల్లా చేసుకుని మరీ మందంగా కాదు, మరీ పల్చగా కాదు. ఇలా మొత్తం రౌండ్ షేప్లో వచ్చే వరకు ఇలా కోసుకోవాలి. మీకు ఇష్టం వచ్చినట్టు కోసుకోవచ్చు. ఏ షేప్లో కోసుకున్నా బాగుంటాయి బిస్కెట్లు. కట్ చేసుకోవచ్చు డైమండ్స్ లాగాను. ఇలా అన్నిటిని తీసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రా వచ్చిన పిండిని కూడా మళ్ళీ పిసికి మళ్ళీ చేసుకోవచ్చు. అన్నిటినీ ఇలా చేసుకోండి. మీరు మరీ పల్చగా చేసుకున్నారంటే అవి చెక్కలల్లే వస్తాయి. ఇలా గ్యాస్ వెలిగించుకొని ఇలా బాగా పెట్టుకోండి. ఆయిల్ ఎక్కువ పోసుకోబాకండి, కొంచెంగా పోసుకుంటే ఎక్కువ ఆయిల్ పోస్తే అదంతా స్మెల్ వచ్చేసి బాగోదు. ఇలా ఆయిల్ బాగా వేడి అవనియకూడదు. మీడియంలో ఉండగా ఆయిల్ ఇలా ఒక్కొక్కటి వేసుకోండి. వేసుకుని మీడియంలో పెట్టుకుని కాల్చుకోండి. లేకపోతే ఎర్రగా అయిపోయి బాగోదు చూడటానికి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోండి.
కలర్ వచ్చే వరకు కాల్చుకోండి. ఇంకా బాగా ఎక్కువ కలర్ వచ్చింది అనుకోండి, తీసాక బాగా బ్లాక్గా అయిపోతాయి. ఈ కలర్లో మీరు తీసేసుకోండి. తీసిన తర్వాత కూడా కలర్ మారుతాయి బిస్కెట్లు. ఇదే కలర్లో తీసుకోండి మీరు. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక తీయండి, లేకపోతే అవి తీసాక డార్క్గా అయిపోతాయి, చూడటానికి బాగోవు, తినటానికి కూడా మాడిన వాసనలే వస్తుంది. లైట్ బ్రౌన్ అండ్ కలర్లో ఉండగానే తీసేసుకోండి మీరు బిస్కెట్ని. ఆరాక చాలా బీసుకుపోయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీకు. ఈ బిస్కెట్ పైనంతా క్రిస్పీగా ఉంది, లోపలంతా స్పాంజ్ లాగా ఉంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని నేను చేసింది మీరు కూడా చూసి అలాగే చేసుకోండి. మీకు చాలా టేస్టీగా వస్తుంది ఈ రెసిపీని. మీ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ తినేదేనిది. మీరు వారం 10 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకున్నా కూడా ఏమి స్మెల్ రాదు. ఇలా చూసి నాకు కామెంట్ చేయండి, మీరు చూసిన వాళ్ళు తిన్న వాళ్ళు కూడాను ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేసి లైక్స్ కొట్టండి. నాకు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని మీరందరూ షేర్ చేసుకోండి.